పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి అంటూ కటువుగానే చెప్పేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు కూడా. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతీ నదీ తీరంలో జరిగిన 84వ ఏఐసీసీ జాతీయ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కార్ విధానాలపై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకులు 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా హైలైట్గా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీని ముఖాముఖి ఎదుర్కొనే స్థాయిలో లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు దూరమయ్యారు? కాంగ్రెస్ శిథిలావస్థలో ఉందని, బలపడేందుకు ఏమీ చేయటం లేదని, రాష్ట్రాల్లో అంతర్గత కలహాలతో సతమతమవుతోందని విమర్శించటం సులభం. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. ఏదో ఒక అంశంపై ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య సైద్ధాంతిక అంశాలపై బలమైన వాగ్యుద్ధాలు జరిగాయి. పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర యత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై సమరభేరిని మోగించింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ జాతీయ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 2 రోజుల సమావేశాలు గుజరాత్ అహ్మదాబాద్లో జరిగాయి. 8న విస్తృత కాంగ్రెస్ కమిటీ సమావేశం, 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పలు తీర్మానాలు ఈ సమావేశాల్లో చేశారు. సమావేశాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నాయకులు, ప్రతినిధులు 1700 మంది వరకు హాజరయ్యారు. తొలి రోజు సర్దార్ పటేల్ స్మారకం వద్ద సిడబ్ల్యూసీ సమావేశం, సబర్మతి ఆశ్రమం సందర్శన, 2వ రోజు ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. దశాబ్ద కాలంలో కేంద్రం, రాష్ట్రాల్లో అధికారానికి దూరమై వివిధ రాష్ట్రాల్లో బలహీనపడుతూ వస్తున్న కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెంచడంతో పాటు పార్టీకి నూతన జవసత్వాలు తేవటమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని హితవు పలికారు. అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్న నేతలు రాజకీయ సన్యాసం చేయాలని కటువుగా మాట్లాడారు. పార్టీకి ఉపయోగపడని నేతలు తప్పుకోవాలి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టవేసిన నేతలు రాజకీయ సన్యాసం చేయాలి. పార్టీని బలోపేతం చేయటంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలది ఇకపై అత్యంత క్రియాశీలక పాత్ర. డీసీసీ అధ్యక్షులకు అదనపు అధికారాల్ని కట్టబెడతామని తెలిపారు. బీజేపీ 500 ఏళ్ల నాటి పాత విషయాలను తవితీసి మత విద్వేషాలను బీజేపీ ప్రభుత్వం రాజేస్తోందని విమర్శించారు ఖర్గే. మరో స్వాతంత్ర్య పోరాటానికి వేళైంది. అన్యాయం, అసమానత, వివక్ష, పేదరికం, మతతత్వం అనే శత్రువుల చెర నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొద్దాం. నాడు విదేశీయులు మతతత్వాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందన్నారు. సర్దార్ పటేల్ వారసత్వ ఘనతను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఆయన మన మనసుల్లో ఉన్నారు, మన ఆలోచనల్లో ఉన్నారు. మనం ఆయన ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. అయితే పటేల్, నెహ్రూ వంటి జాతీయ నేతలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నుతున్నాయి. నెహ్రూ, పటేల్కు మధ్య భేదాభిప్రాయాలు ఉండేవని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలానికి పటేల్ గొప్ప ఆదర్శాలకు పొంతనే లేదు. గతంలో ఆర్ఎస్ఎస్ను పటేల్ నిషేధించారు. అలాంటి సంస్థ ఇప్పుడు పటేల్ తమ వ్యక్తి అన్నట్లు చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. దేశ జనాభాలో 90% మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదని, 90% అవకాశాలను ఇతరులు లాగేసుకుంటున్నారని అన్నారు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. కులగణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంట్లో బిల్లు తేవాలని అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలుపుతామని అన్నారు. తెలంగాణలో కులగణనతో విప్లవాత్మక అడుగు వేస్తామని తెలిపారు రాహుల్.
ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల ఫలాలు ఇస్తోంది. 50% రిజర్వేషన్ల పరిమితి గోడను కేంద్రంలో మేం బద్దలు కొడతామని అన్నారు. దీనికి కొద్ది నెలల ముందు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్లో అడిగాను. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన నిజమైన వాటా దక్కుతోందా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాను. కానీ ప్రధాని గాని, ఆర్ఎస్ఎస్ గాని చాలా స్పష్టంగా కుల గణనను వ్యతిరేకిస్తున్నాయి అని ఆరోపించారు. వర్క్స్ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, మత స్వేచ్ఛపై దాడి ఇది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో త్వరలోనే క్రైస్తవులు, సిక్కుల మత హక్కులను హరించబోతున్నారని విమర్శించారు రాహుల్. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా మారారు. బ్రిటిషర్ల కన్నా బీజేపీ ప్రమాదకరమని ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్లగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు రేవంత్. తెలంగాణలో బీజేపీని ఖతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉందని తెలిపారు రేవంత్. తెలంగాణ నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో స్వాతంత్ర్యం వచ్చిందని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ అందించారని తెలిపారు రేవంత్. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేనొక్కటే చెప్తున్నా, సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం అని ప్రకటించారు రేవంత్. రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కుల గణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి హామీలు ఇచ్చారు. ఈ వాగ్దానాల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. బీజేపీని ఢీకొనాలంటే ఆ పార్టీ కుంభస్థలాన్నే టార్గెట్ చేయాలి. అందుకే 2027లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అక్కడే తన ఏఐసీసీ సమావేశాలను నిర్వహించింది. సాధారణంగా ఏఐసీసీ సమావేశంలో జాతీయ అంశాలపై కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తారు. కానీ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రం గుజరాత్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక తీర్మానం చేయటం గమనార్హం. గుజరాత్లో దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా గుజరాత్లో కాంగ్రెస్ ఎందుకు ఆవశ్యమంటే పేరిట ఈ తీర్మానం చేశారు. నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్ నినాదంతో ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీని గెలిపిస్తే గుజరాత్లో సామాజిక న్యాయమే ధ్యేయంగా దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీల్లో కులగణన చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది. న్యాయపథ్ పేరిట మరో కీలక తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. 6 దశాబ్దాల తర్వాత మోడీ స్వంత రాష్ట్రంలోనే ఈ సమావేశాలను నిర్వహించడం ఒక రకంగా బీజేపీకి సవాల్ విసిరినట్లేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఏఐసీసీ సమావేశాలను ఏర్పాటు చేసినంత మాత్రాన ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పలేం. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు జిల్లా, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తే కానీ ఫలితం సాధించటం కష్టం.